ఓకే, డన్ డన్ డన్, చాలు. అంతేనా? యాక్చువల్లీ అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ మంది వచ్చారు అన్నారు కానీ నన్ను సౌండ్ రాలే. ఓకే, ఇప్పుడు అబ్బాయిలు వరిస్తారు, కాసుకోండి. అరే పరువు నిలబెట్టాలి రోయ్. ఓకేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. డన్ డన్ డన్, చాలు. చూసారా, మీరు ఎక్కువ మంది వచ్చినా ఎవరు విన్నర్స్? అబ్బాయిలే. సో అబ్బాయిలకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, సూపర్. మరి మీ అందరి కోసం చక్కగా మ్యాజిక్ షో స్టార్ట్ చేసేద్దాం. మరొకసారి గట్టిగా చప్పట్లు.
చెక్. ఓకే, సో మ్యాజిక్ నచ్చింది అన్న పిల్లలందరూ కూడా నేను చెయ్యతమల్ల నేను ఊరికి ఎత్తాను. సో మ్యాజిక్ నచ్చింది అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి చాలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు హెల్ప్ చేసిన వీళ్ళిద్దరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. ఓకే, కంటిన్యూ చేద్దాం ఆపేద్దామా? వినపడలే. కంటిన్యూ చేద్దాం ఆపేద్దామా? ఓకే, అయితే ఓ పని చేద్దాం. ఈ లోపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సరదాగా ఒక చిన్న క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్కి ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే వాళ్ళ కోసం ఒక బుడ్డి గిఫ్ట్ ఉంది. ఓకేనా? రెడీయేనా? ఓకే, అయితే చూద్దాం ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారో ఈ క్వశ్చన్కి. చాలా ఈజీ క్వశ్చనే. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటి అంటే 1 నుంచి 100 వరకు లెక్క పెడితే, కౌంట్ చేస్తే, లైక్ 9, 19 ఇలా లెక్క పెడితే, 1 నుంచి 100 వరకు లెక్క పెడితే మధ్యలో ఎన్ని నైన్స్ వస్తాయి? హౌ మెనీ నైన్స్ డూ వి గెట్ ఇన్ బిట్వీన్ 1 to 100? చిటితల్లి ఏం పేరు అమ్మా? ఎవరది ఆన్సర్ చెప్పింది? మేడం గారు మీ పేరు? నన్ను ఒక్క నిమిషం సైలెంట్గా ఉండాలి. లక్ష్మీ పార్వతి టీచర్. ఆన్సర్ అని చెప్పారు. ఓకే, లక్ష్మీ పార్వతి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. 11 అని చెప్పారు. రాంగ్ ఆన్సర్. అంటే ట్రై చేశారు కదా అని చప్పట్లు కొట్టించాను. ఓకే, 10 అని చెప్పిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. వెరీ గుడ్. బై ఏంటి మగవాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి. బై ఎవరు? 19. మీ పేరు? దొరబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. రాంగ్ ఆన్సర్. ఓకే, సో అరే ఇంకా ఓకే, సూపర్. అందరూ సైలెంట్గా ఉండిపోండి. 10, 19, 11, 9 కాకుండా ఇంకేమైనా ఆన్సర్స్ ఉంటే చెప్పండి. ఓకే, పని చేద్దాం. ఆన్సర్ నేనే చెప్పేస్తానండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ 2020 అండి. ఎలా అంటే 9, 19, 29 ఇలా టిల్ 89, తర్వాత 90, 91, 92 ఇవన్నీ 9s ఉన్నాయి కదా. అండ్ లాస్ట్లో 99లో 2 9s ఉంటాయి. సో మొత్తం లెక్క పెడితే 20 వస్తాయి. ఇంకా డౌట్ ఉంటే ఇంటికి వెళ్ళి లెక్క పెట్టండి. 20 వస్తే హ్యాపీయే. రాలేదనుకోండి వచ్చి వరకు లెక్క పెట్టండి, ఏదో ఒక రోజు వస్తాయి. ఓకేనా? ఓకే, సో మరి ఎవరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి ఈసారి కష్టమైన క్వశ్చన్ కాదు, ఇంకా ఈజీ క్వశ్చన్. రెడీయేనా? ఓకే భయ్ ఇదేం బుర్రకదేటే పక్కన వచ్చి నువ్వు మధ్యలోనే. ఓకే, సో రెడీ ఫర్ వన్ మోర్ క్వశ్చన్. కానీ ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. కాబట్టి ఈ క్వశ్చన్కి ఉన్న కండిషన్ ఏంటంటే నేను క్వశ్చన్ అడిగిన వెంటనే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఎవరైనా ఒకళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పి తర్వాత ఇంకెవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పినా వాళ్ళకి గిఫ్ట్ రాదు, ఎందుకంటే అంత ఈజీ క్వశ్చన్ కాబట్టి. రెడీయేనా? ఓకే, సో క్వశ్చన్ ఏంటి? రెడీ అయిన భయ్యాకి క్వశ్చనే. ఓకేనా? వెంటనే ఆన్సర్ చెప్పాలి. సో క్వశ్చన్ ఏంటి అంటే మీ దగ్గర 100 రూపీస్ ఉంటే దాన్ని ఇద్దరికి షేర్ చేయాలి. ఒకరి దగ్గర కంటే ఇంకొక దగ్గర 10 రూపీస్ ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉంది? ఆన్సర్ 60-40 అని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. 60-40 అని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. రాంగ్ ఆన్సర్. ఒక్క నిమిషం, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈసారి ఆలోచించి ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ ఏంటి అంటే మీ దగ్గర 100 రూపీస్ ఉంటే దాన్ని ఇద్దరికి షేర్ చేయాలి. ఒకరి దగ్గర కంటే ఇంకొకరి దగ్గర 10 రూపీస్ ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు 55 ఇంకా వెరీ గుడ్. ఆ భయ్యాకి చప్పట్లు కొట్టండి, కానీ గిఫ్ట్ లేదు, చప్పట్లతో సరిపెట్టుకోవడమే మరి మన కండిషన్ ప్రకారం. ఓకే, సో అరే మీరెవరు మీ అందరికీ అమ్మఒడి వచ్చిందా? వేస్ట్ అయిపోయినట్టే. నేను ఇక్కడికి వచ్చి చిన్న ట్యూషన్ సెంటర్ పెట్టుకున్నా పర్లేదు, ఇలా ఉంది. ఓకే, సో ఒక పని చేద్దాం. నేను ఎన్నో షోలు చేసినప్పటికీ కూడా నాకు మైక్లో మాట్లాడడం అంటే చాలా భయం అండి. అందుకే నేను ఎక్కడికైనా వచ్చానంటే నాతో పాటు ఒక ఫ్రెండ్ని తీసుకొస్తూ ఉంటాను. మరి ఆ ఫ్రెండ్ని పరిచయం చేయాలంటే కనుక ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చూసావా, నీకోసమే చెప్పట్లేదు. ద ఫాస్ట్గా. చెక్. ఓకే, మా ఫ్రెండ్ ఎవరు అర్థమైందా? ఎవడరు అదే మంకీస్ అంటున్నాడు. మంకీ అంటే దీని ఒక్కదాన్ని అన్నట్టు, మంకీస్ అంటే నన్ను కూడా కలిపి అన్నట్టు మంకీ అనండి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం, మాట్లాడదామా? రెడీయేనా? సరే, సరదాగా కాసేపు వీళ్ళందరితో మాట్లాడదామా? నేను మాట్లాడినాయి
నువ్వు మాట్లాడవా? ఎందుకు మాట్లాడు? ఎవడో చప్పట్లు కొట్టట్లే. ఎవడో చప్పట్లు కొట్టాడు? లేదు అలా కాదు, బాగానే కొడుతున్నారు. అలా కాదుగా, నువ్వు పని చేద్దాం. నేనైతే తిని టింకు అని పిలుస్తాను. మరి తన పేరేంటి, తిన విశేషాలు ఏంటి, మరి తన్నే అడిగి తెలుసుకుందాం. సరే టింకు, మరి స్టార్ట్ చేసేద్దాం. రెడీయేనా? సౌండ్ సరిపోలేదంట చప్పట్లు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. నేనైతే నేను టింకు అని పిలుస్తాను, కానీ నీ ఒరిజినల్ నేమ్ ఏంటి? జాన్ జిగడి. జాన్ జిగిడియా? అదేం పేర్రా బాబు, ఎవరు పెట్టారు? మమ్మీ డాడీ పెట్టారు. ఎందుకు అలా పెట్టారు? మమ్మీకి జాంగ్రీలు అంటే ఇష్టం. మమ్మీకి జాంగ్రీలు అంటే ఇష్టం, నాన్నకి జిగడీలు అంటే ఇష్టం. నోరు మీ పిల్లలు ఉన్నారు, నీట్గా మాట్లాడాలి, అలా మాట్లాడకూడదు. పోనీ నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రోయ్ ఇంజనీర్ అంటే ఏం చేస్తాడు? ఇంజిన్లో నీరు వస్తాడు. అలా కాదు, నీట్గా మాట్లాడాలి. నీకు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. నీకు ఆడవాళ్ళు అంటే ఇష్టమా, మగవాళ్ళు అంటే ఇష్టమా? ఆడవాళ్ళు అయ్యా. ఆడవాళ్ళు. మగవాళ్ళు అంటే ఎందుకు ఇష్టం లేదు? సిగరెట్ కాలుస్తారు, మందు కొడతారు, ఇంట్లో ఆడవాళ్ళు తంతారు. తప్పు, అందరు మగవాళ్ళు అలా ఉండరు. అవును, కొంతమంది తన్నించుకుంటారు. పిచ్చి ఆశలు వేసావు అంటే నన్ను కలుపుతంటారు. అలా కాదు, పని చేద్దాం. మన ఇద్దరే మాట్లాడుతుంటే చూస్తున్న వాళ్ళకి బోర్ కొడుతుంది, కాబట్టి ఎవరైనా ఒక అందమైన అమ్మాయిని స్టేజ్ మీదకి పిలుద్దామా? ఆంటీలు రారా? ఎక్స్ట్రా చేయకు, ఇక్కడ అందరూ పిల్లలే ఉన్నారు, ఆంటీలు ఎవరు లేరు. అమ్మాయిని పిలుద్దాం. అమ్మాయిలు ఏమంటే ఇక్కడ ఎవరైనా ఆంటీలు ఉన్నారా? లేరా? ఓకే, అలాగైతే పర్లేదు. చూసావు, ఎవరు లేరంట. ఎవరైనా అమ్మాయిని పిలుద్దాం. మా ఫ్రెండ్తో మాట్లాడడానికి ఎవరు వస్తారు అంటే ఎవరైనా ఎల్లో డ్రెస్ నువ్వే. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎంత బాగుందో. నోర్మి అలా అనకూడదు. ఈ అమ్మాయి నాకు తెలుసాయి. ఈ అమ్మాయి నీకు తెలుసా? ఎక్స్ట్రా చేయకు, దాన్ని అన్న ఫాస్ట్గా. ఓకే, సూపర్. అమ్మయ్యా, నీ పేరు? మైథిలి. అంతేనా? మైథిలియేనా? ఓకే, మైథిలి నాకు తెలుసాయి. నీకు తెలుసా? ఎవరు? మైథిలి తెలుసా? ఎలా తెలుసు? లవరే. పిచ్చి వేస లేదు. వాళ్ళ నాన్నగారు విన్నారంటే తిడతారు. ఏమనరా? ఎందుకనరు? అయ్యే. అరే అలా కాదు, వాళ్ళ మమ్మీ చూసారంటే నిన్ను ఏమైనా అంటారు. ఏమంటారో తెలుసా? ఏమంటారు? అల్లుడా ఇట్రా అంటారు. అంటారా? ఎక్స్ట్రా చేయక, అలా కాదు. కానీ ఒక పని చేద్దాం. మైథిలి, నీకు మా ఫ్రెండ్ తెలుసా? తెలీదా? ఓకే, ఇంతకీ మైథిలి నీకు ఎలా తెలుసు? మీ ఇంటి ఎదురుగా వెళ్ళు. కాదంటుంటాను. దానికేం తెలుసు? సైట్ కొట్టేది నేను. నోరు మీ ఎలా మాట్లాడకూడదు, నీట్గా మాట్లాడాలి. పోన్లే, ఒక పని చేద్దాం. మైథిలి, నీకు మా ఫ్రెండ్కి ఒక చిన్న గేమ్, ఓకేనా? గేమ్ ఏంటంటే నేను ఒక లెటర్ చెప్తాను, ఆ లెటర్తో నువ్వు ఒక వర్డ్ చెప్పాలి, అలాగే మా ఫ్రెండ్ కూడా చెప్తాడు, ఓకేనా? ఫస్ట్ నువ్వే చెప్తావు. ఏ ఫర్ ఎలిఫెంట్. ఇందాక నేను సరదాగా అన్న. ఏ ఫర్ యాపిల్. అమ్మయ్యా, మా స్కూల్లో అంతే. ఏ ఫర్ ఎలిఫెంట్, యాపిల్ రెండు ఒకటే. ఓకే, ఏ ఫర్ మరొకసారి. యాపిల్. బతికించింది. ఓకే, ఏ ఫర్ యాపిల్ అంట, నువ్వు చెప్పు. ఏ ఫర్ అమ్మాయిలు కాదు, ఇంకేదైనా చెప్పు. ఏ ఫర్ ఆంటీలు. ఎప్పుడు అమ్మాయిలు ఆంటీలు. పోన్లే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. బీ ఫర్ బాల్ అంట, నువ్వు చెప్పు. బీ ఫర్ అలా బాబులు. ఎవరు బాబులు రా? అమ్మాయిలు బాబులు. నోర్మి, నీట్గా మాట్లాడాలి, అలా కాదు. పోన్లే, నువ్వు గేమ్ అంతా పాడు చేస్తున్నావు కాబట్టి లాస్ట్గా సి ఫర్ క్యాట్ అంట, నువ్వు చెప్పు. సి ఫర్ చెల్లి. బాబు నీతో చాలా కష్టంగా ఉంది. పోన్లే, సరదాగా నేను కూడా ఆడతాను. ఆడొచ్చా? పర్లేదా? మరి సి ఫర్ అంటే మైథిలి నాకు చిట్టి చెల్ల లాంటిది కాబట్టి నేను చెప్తున్నాను. సి ఫర్ చెల్లి. నమస్తే బావగారు. అదేట్రా మొన్నటి వరకు అన్నీ అనేవాడివి, ఇక్కడ అమ్మాయి బాగుంది. పిచ్చి చేసలేదు. తను నాకు చెల్లి అయితే నీకు చెల్లె. ఈ నాన్నగారు? మా నాన్నగారు నాకు నాన్నగారు అయితే నీకు నాన్నగారే. ఈ అమ్మగారు? మా అమ్మగారు నాకు అమ్మగారు అయితే నీకు అమ్మగారే. ఈ అన్నయ్య? మా అన్నీ నాకు అన్నీ అయితే నీకు అన్నయ్యే. ఈ ఆవిడ? పిచ్చి వేసలేదు, అలా కాదు, నీట్గా మాట్లాడాలి. పోన్లే, ఎలా కాదు, పని చేద్దాం. ఇంతకీ మైత్రి నీకు ఎలా తెలుసు? ఇంటి ఎదురుకే. అలా కాదు, కాదన్నది కాబట్టి ఓ పని చేద్దాం. ఈసారి ఎలాగైనా దొరికిపోతావు. మైత్రి వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఇంటి ఎదురుగా.
మీ ఇంటి ఎదురుగా. మరి మీ ఇల్లు ఎక్కడా? వాళ్ళింటి ఎదురుగా. అలా కాదురా, మీ ఇద్దరు ఇల్లులు ఎక్కడా? ఎదురెదురుగా. నీతో చాలా కష్టంగా ఉంది. ఒక పని చేద్దాం. మొన్న ఏదో సినిమా తీసాను అన్నా కదా, సినిమా పేరేంటి? అచ్చాడు. అటు చూసాను ఏమీ లేదు. సినిమా పేరేంటి? ఇచ్చాడు. ఇటు చూస్తాను ఏమీ లేదు. సినిమా పేరేంటి? సినిమా ఏదో అచ్చాడు ఇచ్చాడు. సినిమా పేరు అచ్చుడు ఇచ్చుడు. హీరో ఎవరు? నేనే. నువ్వే. హీరోయిన్ ఎవరు? మైత్రి. నువ్వేనా? మరి ఎందుకు సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడలేదా? ఓకే, అలా కాదు. అయ్యో, ఏమైంది? మైత్రి నన్నే చూస్తుంది. నేను చూస్తున్నాను. అలా కాదు, అలా కాదు కానీ అయ్యో, ఏమైంది? సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా? ఎందుకు? ఆ లవర్ నన్నే చూస్తుంది. నార్మే, నేనేం చూడట్లేదు. ఓకే, ఒక పని చేద్దాం. ద లాస్ట్ అండ్ ఫైనల్, వీళ్ళందరి కోసం సరదాగా ఏదైనా ఒక మంచి మిమిక్రీ చెయ్యి, ఓకేనా? ఓకే. మిమిక్రీ అనగానే ఎలా చేస్తావు? కుక్కలా చేస్తావు, నీలా చేస్తావు, మైత్రి. మైత్రిలా చేస్తావు, అలా కాదు కానీ కుక్కలా చెయ్యి, ఓకేనా? రెడీయేనా? ఓకే, మరి ఏ ఊర్లో కుక్కలా చేస్తావు? ఇది ఈ ఊర్లో కుక్కలా చేస్తావా, లేదంటే మనం వైజాగ్ నుండి వచ్చాం కాబట్టి వైజాగ్లో కుక్కలా చేస్తావా? వైజాగ్లో కుక్కలా చేస్తా. వైజాగ్లో కుక్కలా చేస్తావు. అయితే 1 2 3 స్టార్ట్ అంటాను చేయాలి. రెడీ? 1 2 3 స్టార్ట్. రే, ఎవరికి వినపట్లేదు, అస్సలు వినపట్లేదు. వచ్చిందా? బాగా వచ్చిందా? ఎవరికైనా వినపడిందా? వినపడలేదు అని వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఓకే, వెరీ గుడ్. చూసావు, ఎవరికి వినపడలేదు. ఎందుకు వినపడలేదు? అక్కడ అరిస్తే ఇక్కడ ఎలా నడుతుంది? ఒరే బాబు, నువ్వు నీ జోకులు అలా కాదు కానీ ఒక పని చేద్దాం. ఒకవేళ అదే కుక్క వచ్చి ఈ ఊర్లో అరిస్తే ఎలా అరుస్తుందో అరవాలి, ఓకేనా? ఓకే. ఓకే, ఒకసారి ఈ ఊర్లో కుక్క ఎలా అరుస్తుందో అరిసి చూపించండి ఒకసారి అందరూ. అరే ఆపియండి రా, కుక్కలే బెటర్. ఓకే, సో ఇప్పుడు ఈ ఊర్లో కుక్క ఎలా అరుస్తుందో అరవాలి. రెడీ? 1 2 3 స్టార్ట్. ఎవడరా డబ్బింగ్ ఇస్తున్నాడు దీనికి? అరే వినపట్లేదు. ఎందుకంటే దూరం అన్నా వినపడలేదు, మరి ఇప్పుడు ఎందుకు వినపడలేదు? ఈ కుక్క మోకదై. బాబా, నీతో చాలా కష్టంగానే ఒక పని చేద్దాం. నువ్వు మిమిక్రీ పాట చేస్తావు కాబట్టి ఏదైనా ఒక మంచి పాట పాడు, ఓకేనా? రెడీయేనా? ఓకే. ఎవరి కోసం పాడుతావు? మైత్రి కోసం పాడతాను. మైత్రి నువ్వు సిగ్గుపడుతున్నావా? అయ్యో, ఏమైంది? సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా? ఎందుకు? మైత్రి కూడా నన్నే చూస్తుంది. మైథిలి చూస్తున్నావు నువ్వు? అలా కాదు, తనేం చూడట్లేదు. మైథిలి కోసం కాదు కానీ జనరల్గా ఏదైనా ఒక మంచి పాట పాడు, ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. కొడుకొని కొడితే కుర్రాడా. అరే ఇదేం పాటరా? మైథిలి కోసం అయితే ఏం పాట పాడుతావు? ఈ పాటే. ఈ పాటే. అల్ల భయ్య కోసం అయితే ఈ పాటే. ఈ పాటే. అందరి కోసం పాడాలంటే ఈ పాటే. ఈ పాటే కాదు. ఎందుకు ఇది ఒక్క పాటే పాడుతావు అందరి కోసం? ఇది ఒకటే వచ్చు. ఇది ఒకటే వచ్చా? అయితే ఇదే పాడు, నీట్గా పాడు. రెడీ? 1 2 3 స్టార్ట్. కొడుకొని కొడితే కుర్రాడా. ఓకే, కుడుకని కొడితే కుర్రోడా. కంటిన్యూ. ఎడంకొని కొడితే ఎర్రోడా. ఎడంకని కొడితే ఎర్రోడా. మరి 2 కళ్ళు కొడితే గుడ్డోడయ్యా. బాబాయ్, నీతో చాలా కష్టంలో ఉంది కానీ. అయ్యో, ఏమైంది? చూసావా, మనసులో నవ్వేస్తుంది. ఏం అలా కాదు. నువ్వు వెళ్ళిపో నీ ప్లేస్కి. నిన్ను అలానే ఏడిపిస్తాడు. నీ ప్లేస్కి వెళ్ళిపో. మైథిలికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఏ మైత్రి. నోరమే, ఏ మైత్రి. నోరమే, అలా పిలకూడదు. ఏమైంది? ఏమైందిరా? ఒక నిమిషం. ఏమైంది? అనసేం బాలే. మనసేం బాగోలేదా? ఎందుకు? ఆ లవర్ వెళ్ళిపోయింది. ఎవరు మీ లవర్? మైత్రి. నోరు మీ ఎక్స్ట్రా చేయొద్దు. మరి ఇంక మాట్లాడు మా ఫ్రెండ్. మరి మా ఫ్రెండ్ మాటలు నచ్చితే ఒకసారి గట్టిగా చెప్పట్లు. సో ది లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు సరదాగా ఒక చిన్న క్వశ్చన్ అనమాట. చూద్దాం ఈ క్వశ్చన్కి ఎవరైనా కరెక్ట్గా ఆన్సర్ చెప్తే వాళ్ళ కోసం గిఫ్ట్ ఉంది. రెడీయేనా? రెడీ. సో క్వశ్చన్ ఏంటంటే చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఏంటి అంటే, మీ అందరికీ ఎవరిని ఏమన్నా పిల్లలు ఇవన్నీ తెలుసు కదా, అక్క పిన్ని బాబాయ్ ఇలాగన్నీ తెలుసు కదా, రిలేషన్స్ తెలుసు కదా. సో దాని మీద క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఏంటి అంటే, జడ్జి కొడుకు లాయర్ డాడీ పోలీసు, ఇప్పుడు జడ్జి ఎవరు? అదే క్వశ్చన్. పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా చెప్పవచ్చు. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. స్టేక్ వైట్. ఓకే, క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. క్వశ్చన్ ఏంటి అంటే, జడ్జి కొడుకు లాయర్ డాడీ పోలీసు, ఇప్పుడు జడ్జి ఎవరు? దీనికి చాలా ఆన్సర్స్ ఉంటాయి కానీ ఇది బెస్ట్ ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్
అరే కొడుకు అని చెప్పిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. దించేయండి, రాంగ్ ఆన్సర్. డాడీ, లక్ష్మాంటికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. రాంగ్ ఆన్సర్. ఇంకా ఎనీ మోర్ ఆన్సర్స్? తాతయ్య, ఇంకా అంతే, కరెక్టే. మీ పేరు చెప్పండి. సమంత, దివ్యకు ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్తాను. అరే ఆడపిల్లలందరూ ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, అరే మిమ్మల్ని మీరే గుర్తుంచుకోవడం మానేశారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మమ్మీ. ఎలాగో చెప్తాను వినండి. జడ్జి కొడుకు లాయర్ డాడీ పోలీసు. ఇంకా ఇంట్లో ఎవరు ఉన్నారు? మమ్మీయే కదా ఉంది. ఓకే, సో ఇంకా అర్థమైందా? ఓకే, అర్థమైతే ఒకసారి గట్టిగా చెప్పట్లు ఇక్కడ ఉన్న లేడీస్ అందరి కోసం. రే అర్థం అవ్వలేదని ఏ క్లాస్ చదువుతున్నావు? 2వ తరగతి. మరో 4 సంవత్సరాలు చదువుతావు, ఇది నీకు అర్థం అవ్వకపోతే 2వ తరగతి. ఓకే, సో ద లాస్ట్ అండ్ ఫైన్ ఏంటో ఎవరు గెలుచుకోవట్లేదు కదా. ఇప్పుడు నేను కొంతమంది ఒక 5 మెంబర్స్ని స్టేజ్ మీద పిలుస్తాను. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళే రావాలి. ఎవరు చెయ్యెత్తుతారో వాళ్ళ పిల్లం. సో చూద్దాం, నేను ఎవరిని పిలిస్తే వాళ్ళే రావాలి. అరే బాయ్స్ని పిలట్లేదు కదా, బాయ్స్కి చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంతమందిని బాయ్స్ని పిలుద్దాం. బ్లూ షర్ట్ నువ్వే ఫాస్ట్గా వచ్చే. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఫ్రమ్ గర్ల్స్ సైడ్ బాగా ఆడతారు అన్నవాళ్ళు. పింకి పాంకి అండ్ గ్రీన్ డ్రెస్ ఫాస్ట్గా చెయ్యొద్దు మరి. అండ్ ఇటు సైడ్ నుంచి అబ్బాయిల నుంచి నువ్వే ఫాస్ట్గా. అరే పిల్లలు మీరు కూర్చోకపోతే పిల్లలు కూర్చోవాలి మీరు. అండ్ 1 మోర్ నువ్వు వెనకాల తిను యువర్ ఫ్రెండ్ గ్రీన్ నువ్వే. అందరూ సైలెంట్గా కూర్చోండి. ఒకసారి సైలెంట్గా కూర్చుంటే నెక్స్ట్ పిలుస్తాను మళ్ళీ. ఓకే, ఫస్ట్ మీ పేరు? యశ్వంతి. అరే ఎవరైనా పేరు చెప్పినప్పుడు చప్పట్లు కొట్టాలి. యశ్వంతి. సారిక. సంజీవ్ కుమార్. అశ్విన్ రాజ్. 1 మోర్. ఓకే, రెడీ? రేవతి. చప్పట్లు. ఓకే, ఇప్పుడు వీళ్ళకి 2 నిమిషాల్లో అయిపోయి సింపుల్ గేమ్. ఓకేనా? రెడీయేనా? అయితే జనరల్గా పిల్లలకి గేమ్ అనగానే నాకు గుర్తొచ్చే గేమ్ ఏంటి అంటే బస్ గేమ్ అనమాట. మీలో ఎంతమందికి బస్ గేమ్ తెలుసు? తెలీదు? ఎవరికి తెలీదా? తెలుసా? ఏంటో చెప్పు. బస్ డ్రైవ్ చేయడం. బస్ అంటే బస్ డ్రైవ్ చేయడం అంట. అది ఎవరికి తెలుసు? నువ్వు రాస్తే మీకు నువ్వే. చెప్పు, బస్ గేమ్ అంటే ఏంటో చెప్పు. కరెక్ట్గా చెప్తే నువ్వు గేమ్లో ఉంటావు, లేకపోతే నీ ప్లేస్కి వెళ్ళిపోతావు. 1 2 3 4 5 బస్. ఓకే, వెరీ గుడ్. అక్కడ నుంచో నువ్వు కూడా. గేమ్ అర్థమైంది కదా అందరికీ? ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ చెప్పాలి. ఎవరి దగ్గరకి అయితే 5 కానీ 5 టేబుల్లో కానీ వచ్చే నెంబర్స్ వస్తాయో ఆ నెంబర్ వచ్చినప్పుడు బస్ అని చెప్పాలి. అర్థమైంది కదా? ఓకే, రెడీ కదా? రెడీ ఫర్ ద గేమ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మరి గేమ్ స్టార్ట్ చేసేద్దాం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 బస్. 6 7 8 9 బస్. 11 12 13 14 బస్. 16 18 19 20 బస్. అవుట్ అయిపోయావు. వెళ్ళిపోయి ప్లేస్కి. థ్యాంక్ యూ. చూద్దాం సో వీళ్ళలో ఎవరు విన్ అవుతారో. రెడీనా? ఇప్పుడు ఒకళ్ళు అవుట్ అయిపోయారు కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి. రెడీ, స్టార్ట్. 1 2 3 4 బస్. 6 7 8 9 బస్. 1 11 వెళ్ళిపోండి ప్లేస్కి. ఓకే, లాస్ట్ 5 మెంబర్స్. కానీ ఇప్పుడు బస్సులో ఇప్పుడు గేమ్లో చిన్న చేంజ్ అనమాట. ఓకేనా? ఏంట్రా అంటే ఇప్పటి నుంచి బస్సు వచ్చిన ప్రతి చోట బస్సు కాదు, బస్సు వచ్చిన ప్రతి చోట అమ్మ అనాలన్నమాట. అనండి ఒకసారి గట్టిగా. ఓకే, సూపర్. రెడీ? 1 2 3 4 వెళ్ళిపో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లాస్ట్ 4 మెంబర్స్. చూద్దాం ఎవరు విన్ అవుతారో. రెడీనా? ఓకే, రెడీ, స్టార్ట్. 1 2 3 4 5
ఎంత మంచోడో చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఈసారి బస్సు వచ్చినప్పుడు ఈసారి అమ్మ కూడా కాదు, ఈసారి బస్సు వచ్చిన ప్రతి చోట అబ్బా అనాలన్నమాట. అన్నాడు ఒకసారి. ఓకే, రెడీ, స్టార్ట్. 1 2 3 4 అమ్మా. వెళ్ళిపో, నీ ప్లేస్కి వెళ్ళిపో. ఓకే, రెడీ, స్టార్ట్. 1 2 3 4 అబ్బా. 6 7 8 9 అబ్బా. 11 12 13 14 అబ్బా. 16 17 18 19 అబ్బా. 21 22 23 24 అబ్బా. 26 27 28 29 అబ్బా. ఓకే, సో మొత్తానికి వీళ్ళిద్దరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. చప్పట్లు కొడితే వీళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతారు. సో ప్రోగ్రామ్ ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసామంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నాకు ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన ఈవిడ ఏమవుతారు మీకు? మీ అందరికి ఆంటీయా? అక్క? నిజమే? అబద్ధం చెప్తున్నారేమో, నాకు డౌట్. నిజమే? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి నాకు ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మ్యాజిషియన్ హరీష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నయ్య, చాలా బాగా చేశారు. గట్టిగా ఒకసారి మళ్ళీ చప్పట్లు కొట్టండి. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, చాలా బాగా మ్యాజిక్ చేసి చూపించారు. నచ్చిందా పిల్లలు అందరికీ? నచ్చిందన్న వాళ్ళు ఇంకా పెద్దగా కొట్టండి క్లాప్స్. థ్యాంక్ యూ చెప్పండి అన్న వాళ్ళకి. థ్యాంక్ యూ అన్నయ్య అనాలి. ఓకే, బాగుందా? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పిలుద్దామా? చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కావాలా అన్నవాళ్ళు? మళ్ళీ మ్యాజిక్ షో కావాలా? ఓకే, అన్నవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తారు కంపల్సరీగా. ఓకేనా? ఓకే, కూర్చోండి. మరి ఎందుకు నుంచున్నారు? కూర్చోండి. కూర్చోవాలి, పిల్లలందరూ కూర్చోవాలి.